వెల్కమ్ బ్యాక్. మహిళలు వంటింటికే పరిమితం కాదని అవే వంటలను ప్రపంచం మొత్తానికి పరిచయం చేయగలం నిరూపించారు వరంగల్ మహిళలు. శ్రీనిధి తెలంగాణ పిండి వంటల పేరుతో నలుగురితో కలిసి ప్రారంభించిన పిండి వంటల బిజినెస్ నేడు 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ వరంగల్లోని పిండి వంటల ప్రత్యేకతలేంటి? అక్కడి రుచులను విదేశీయులు సైతం ఎందుకు ఇష్టపడుతున్నారనే విషయాలను మహిళలు సందర్భంగా అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. తెలంగాణ పిండి వంటల రుచులను వరంగల్ కేంద్రంగా యావత్ ప్రపంచానికి అందిస్తున్నారు ఓరుగల్లు మహిళలు. అయితే ఇక్కడ నలుగురు మహిళలతో ప్రారంభించినటువంటి ఈ యొక్క తెలంగాణ శ్రీనిధి పిండి వంటకాలు ఈరోజు విదేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఇందులో ముఖ్యంగా నలుగురు మహిళల పట్టుదల, కృషి ఫలితంగా ఈరోజు 100 మందికి పైగా ఉపాధి కల్పించడమే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి వాళ్ళ యొక్క పిండి వంటలను రుచి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం వరంగల్లోని శ్రీనిధి తెలంగాణ పిండి వంటకాల ఏర్పాట్ల చేసే కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ నలుగురు మహిళలు ముఖ్యంగా ఇంట్లో కూర్చోవడం కంటే నలుగురికి ఉపాధితో పాటు మనకు వచ్చిన విద్యను 10 మందికి పంచాలనే ఒక సంకల్పంతో ప్రారంభించారు. అది ఈరోజు చిలికి గాలివాన్ అన్నట్టుగా ఈరోజు ఇటు 4 బ్రాంచీలుగా ఇటు ఒక 100 మందికి ఉపాధిగా దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ తెలంగాణ శ్రీనిధి పిండి వంటకాల నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి అమ్మా, ఇక్కడ ఏమేమి చేస్తారు? ఫస్ట్ స్టార్ట్ చేయనా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శ్రీనిధి తెలంగాణ పిండి వంటల తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మేము దాదాపు 8 సంవత్సరాలు అయింది షాపు పెట్టి. 8 సంవత్సరాల ముందు మేము ముగ్గురు సిస్టర్స్ మరదలు కలిసి స్టార్ట్ చేసినాం. మాతో పాటు ఇంకొక 4 వర్కర్స్ ఉండే అంతే. అప్పుడు 4 వర్కర్స్ కూడా రోజు పెద్ద పని ఏమి ఉండకపోతుండే, మేమే 4 చేస్తుంటాం ఎక్కువ వరకు. అది కొంచెం అంటే మా టేస్ట్లు, మేము చేసే క్వాలిటీ అవన్నీ బాగా నచ్చి మాకు 1 ఇయర్లోనూ దాదాపు 20 మంది వర్కర్స్ అని. ఈరోజు మాత్రం దాదాపు 120 మంది దాకా దాదాపు పనిచేస్తున్నారు మా దగ్గర. రోజుకు దాదాపు ఒక 40 రకాల వంటలు, 40-50 రకాల వంటలు చేస్తాం మేము. సకినాలు, గారెలు, మడుగులు, మురుకులు, తర్వాత చేగోడి, ఇవి చాలా ఫేమస్ మా దగ్గర. స్వీట్లు అరిసెలు, లడ్డు, బూందీ లడ్డు కూడా, అరిసెలు మావి బాగా ఫేమస్ అనమాట. సర్వపిండి, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, ఇట్లా చాలా రకాలు చేస్తాం. అవన్నీ చాలామందికి అంటే నిజంగా స్టార్టింగ్లో అందరు అన్నారు, ఈ వరంగల్లో షాప్ పెడితే నడుస్తుందా, ఇక్కడ అందరూ అంటే హౌస్ వైఫ్లే ఉంటారు, అందరు చేసుకుంటారు ఇంట్లో అన్నారు. కానీ మా టేస్ట్ల మీద, మా క్వాలిటీ మీద మాకు నమ్మకం ఉండి మేము ఇది స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మాత్రం మేము దాదాపు 120 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. పచ్చళ్ళు, పౌడర్లు, తర్వాత అన్నీ దాదాపు అన్ని రకాలు చేస్తాము. అన్ని పచ్చళ్ళు ఉంటాయి, నాన్ వెజ్ పచ్చళ్ళు ఉంటాయి, మన వెజ్ పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి. తర్వాత మేము దేశ విదేశాలకు మాకు వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్లో చాలా ఆర్డర్స్ వస్తాయి. మేము అన్ని రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. బాంబే, చెన్నై, ఢిల్లీ, అన్ని చాలా రాష్ట్రాలకు పంపిస్తాం ఉంటాయి. అది మనం చూస్తున్నాము. మనము 4 ప్రారంభించి ఈరోజు 120 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ 40 రకాల పిండి వంటలు ప్రతిరోజు కూడా సకినాల నుంచి మొదలుకుంటే అరిసెల వరకు, గారెల నుంచి మొదలుకుంటే మడుగుల వరకు ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా పచ్చళ్ళు, పౌడర్లు కూడా విదేశాలకు ఆర్డర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నామంటున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారితో మేడం చెప్పండి, అంటే ప్రతిరోజు ఏమేమి చేస్తుంటారు? ఇది ప్రారంభించాలని ఎప్పుడు వచ్చింది మీకు థాట్? 2016 మేలో స్టార్ట్ చేసినామండి. ఏమేమంటే మనం పిండి వంటలు ఇళ్లలో ఏమేమి చేసుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. సకినాలు 3 రకాలు ఉంటాయి, గారెలు 3 రకాలు ఉంటాయి, గరిజెలు, అరిసెలు, లడ్డూలు, పల్లి లడ్డు, అవిసె లడ్డు, రాగి లడ్డు, నువ్వుల లడ్డు, అట్లా చాలా బాదుషా, మడతకాజ, చాలా ఐటమ్స్ ఉంటాయండి. పచ్చళ్ళు కూడా నాన్ వెజ్ పచ్చళ్ళు, అన్ని పచ్చళ్ళు ఉంటాయి. ఇక వెజ్ పచ్చళ్ళు కూడా అన్నీ ఉంటాయండి. అంటే క్వాలిటీ విషయం కానీ, కాన్సెప్ట్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? క్వాలిటీ అంటే మేము అసలు మళ్ళీ ఒకటి కాల్చిన దాంట్లో ఇంకొకటి కాల్వమండి. ఆయిల్ ఇంపార్టెంట్ కదా క్వాలిటీలో. తర్వాత కాల్చిన ఆయిల్ మళ్ళీ వాడము. తర్వాత అన్నీ పిండి కానీ, ఏది కారం కానీ అట్లాంటివన్నీ మేమే పట్టించుకుంటామండి. మేమే పట్టించుకొని మా దగ్గరే రెడీ చేసుకొని, అంటే ఎక్కడో బయట కొనుక్కొచ్చి వాడకుండా మేమే వాడుతుంటాం.
హైజీనిక్గా మాకు మేమే రెడీ చేసుకొని మాకు మేమే వాడతాం. ఎంతమంది పనిచేస్తుంటారమ్మా ఇక్కడ? మా దగ్గర 100 మంది 120 మంది ఉన్నారండి. అందరూ మహిళలే, కొంతమంది మగపిల్లలు ఉన్నారు షాప్లో ఉండేవాళ్ళు, కానీ ఎక్కువ మహిళలకు ఇంపార్టెన్స్ అండి. మొత్తం మహిళలు పిండి వంటలు చేస్తారు కాబట్టి, అంటే వాళ్ళకి ఇళ్లలో అలవాటు ఉంటుంది కదండి, అట్లా మేము మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి. పిండి వంటలైనా ఎక్కువ మహిళలే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది మేడం, అంటే ఇది నిర్వహించడము ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మేము అప్పుడు పెట్టినప్పుడు మేము నలుగురమే స్టార్ట్ చేసినాము. ఏమో అంటే బోర్ కొట్టి స్టార్ట్ చేసినాము, నడుస్తుందా నడవదా అట్లా ఆలోచనతో మేము నలుగురమే స్టార్ట్ చేసినాము. తర్వాత మాతో పాటు ఇంకో నలుగురు జాయిన్ అయ్యి అట్లా అట్లా చాలా పెద్దగా అయిపోయిందండి. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్, తర్వాత ఇంకొకటి వరంగల్లో జస్ట్ అవుట్లెట్ అండి. మేకింగ్ మాత్రం 2 బ్రాంచ్ల్లో చేస్తామండి. అది మనం చూస్తున్నాము. ఒకటిగా స్టార్ట్ అయ్యి ఈరోజు 3 షాపులుగా ఎదిగామని చెప్తున్నారు. మేకింగ్ మాత్రం 2 చోట్ల చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఇక్కడ సకినాలు, మనందరికీ తెలుసు కదా, తెలంగాణలో ప్రముఖంగా దసరా పండుగ వచ్చిందంటే, అందరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎవరింట్లో అయినా ఉండేది సకినాలు. ఇక్కడ మనము చూస్తున్నాము సకినాలు చేతి ద్వారా, మిషన్స్ కాకుండా చేతి ద్వారానే స్వయంగా మహిళలు చేస్తున్న విధానం మనం చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది ఇక్కడ వర్కర్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము, వారి మాటల్లో విందాము. అమ్మ చెప్పండి, ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ పని? నేను చేయబట్టి 3 years అవుతుంది. నా పేరు జయశ్రీ. ఇక్కడ శ్రీనిధి తెలంగాణ పిండి వంటల్లో నాకు బాగా నచ్చింది. చాలామందికి ఉపాధి పొందడం చేయడం అనేది బాగుంది. ఎక్కడైనా ఇక్కడైతే ఫేమస్ శ్రీనిధి తెలంగాణ పిండి వంటలు అంటే. అరిసెలు అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సకినాలైనా ఏవైనా మడుగులైనా ఏవైనా కూడా బాగా సేలింగ్ అవ్వడం, పండగలకైతే సంక్రాంతికి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నాకైతే బాగానే నచ్చింది. అది మనం చూస్తున్నాము. ఇక్కడ పనిచేసే మహిళలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చేతితో సకినాలు చేయడమే కాకుండా అన్ని రకాల పిండి వంటలు చేతితోనే చేస్తున్నారు మహిళలు. ముఖ్యంగా వాళ్ళ స్పెషలైజేషన్లో ఇక్కడ కొంతమంది మడుగులు కూడా చేస్తున్నారు. వారి మాటల్లో విందాము. వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఇక్కడ అరిసెలు చేస్తున్నారు, ఇవి కూడా చూద్దాము, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తున్నారు, ఏమేమి చేస్తుంటారు? ఇక్కడ 5 years నుండి అండి. అరిసెలు, సకినాలు, గారెలు, మడుగులు, పూస, లడ్డు, అవిసె గింజల లడ్డు, రాగి లడ్డు, బూందీ లడ్డు, కార, పచ్చళ్ళు వస్తే అన్ని రకాల ఐటమ్స్ అండి. ఉసిరికాయ, మామిడికాయ, చింతకాయ, నిమ్మకాయ, పొడులు, సాంబార్ పొడి, మసాలా, గరం మసాలా, ఉసిరికాయ పొడి. చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరం మేము కలిసి పని చేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంటికాడ ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి అందరం అక్కజెల్లలాగా కలిసి అందరం కలిసి పనిచేస్తుంటే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా పనిచేస్తామండి. ఇక్కడ మా ఓనర్స్ మాతో చాలా క్లోజ్గా ఉంటారండి. క్లోజ్గా అయితే వాళ్ళు కూడా మాతో పాటు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాతో పాటు వాళ్ళు కూడా మాకు సహకరిస్తారండి. అన్ని విధాలా మమ్మల్ని ఆదుకుంటారండి. ఫీల్ అనేది ఏం లేదండి. మా సమాజంలో ఇప్పుడు మా కంప్యూటర్ యుగంలో ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి. ఒక స్త్రీ తన కాళ్ళ మీద తాను నిలబడుతూ తోటి వారికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించిందని మా యజమానిగా నలుగురితో ప్రారంభించి ఇప్పుడు 100 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న వారికి నా యొక్క ధన్యవాదాలండి. అది మనం చూస్తున్నాము. యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక్కడ మడుగులు కూడా చేస్తున్నారు, వారి మాటల్లో కూడా విందాము. చెప్పండి అమ్మా, ఇక్కడ మడుగులు చేస్తున్నట్టున్నారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉన్నది ఇక్కడ పనిచేయడం? బాగున్నది. ఇక్కడ 6 సంవత్సరాల కాంచి చేస్తున్నాం, చాలా బాగున్నది. ఇక్కడ మడుగులు, సకినాలు, గారెలు, చెగోడీలు, మురుకులు, కర్జేలు అన్నీ ఆల్ ఐటమ్స్ చేస్తాం. ఇది కొద్దిగా వచ్చు, వీడికి వచ్చినాక చాలా నేర్చుకున్నా.
చాలా నేర్చుకున్నాం. ఒకవేళ రాకపోతే కూడా ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలని మేడం చెప్పేది. మళ్ళీ ఈ వీళ్ళు నాతోటి మహిళలు కూడా నాకు చాలా చెప్పేది, ఇది ఇట్లా చేస్తే బాగొస్తుంది, అట్లా చేస్తే బాగొస్తుంది, మనం ఇలా చేద్దాము, మనం అలా చేద్దామని అనుకొని చేసేద్దాం. నాకు బాగున్నది.